ఈ ఫొటోస్ లో నువ్వు నవ్వుతూ ఉంటావు నాన్న, బాగుంటుంది నాన్న. ఇప్పుడు నిజంగా స్పోర్ట్స్ షాప్ కి వెళ్తామా? నువ్వు లోపలికి వెళ్ళి బ్యాట్స్ చూస్తుండు, నేను నీ గిఫ్ట్ కొంటా. సరే నాన్న. ఏంటి అర్జున్, నాని ప్రాక్టీస్ ఎలా ఉంది? గ్రౌండ్ నుంచేనా? ఇండియన్ జెర్సీ ఒరిజినల్ జెర్సీ ఉంది, లిమిటెడ్ ఎడిషన్, ఫుల్ సేల్ నడుస్తుంది. ఎంత? 500. ఎల్లుండ నాని బర్త్డే, వాడి కోసమే. ఇప్పుడు నా దగ్గర కొంచెం టైట్గా ఉంది, మీరు ఇప్పుడు ఇవ్వగలిగితే నెలాఖరికల్లా అడ్జస్ట్ చేసేస్తాం. చూడు అర్జున్, షాప్ రెంట్ నెలకు 10,000 కడుతున్నా. 5,000 రూపాయలు బ్యాంక్ లోన్ కి అవుతుంది. వర్కర్స్ జీతాలు, మెయింటెనెన్స్ ఇవన్నీ కలిపి నెలకి 20,000 అవుతుంది. నువ్వే నా ప్లేస్ లో ఉండి చూడు, నీకు వీలవుతుందా? నువ్వు చాలా మంచి ప్లేయర్ వి అర్జున్, నువ్వంటే చాలా రెస్పెక్ట్ ఉంది నాకు. ఆ రెస్పెక్ట్ తో నీకు నో చెప్పడం తప్పించి నేనేం చేయలేను. నాన్న జెర్సీ తీసుకున్నావా? అరే నాని బేటా, నీ సైజ్ స్టాక్ లేదు, ఎల్లుండి వస్తుంది, నాన్న తీసుకొస్తాడు. ఈ పోస్టర్ నీ బర్త్డే గిఫ్ట్ మేరే తరఫ్ సే. థ్యాంక్ యూ. జీతే రహో బేటా. అమ్మ నీకు దెబ్బలు తగ్గిందని అడిగినప్పుడు నేను కొట్టానని ఎందుకు చెప్పలేదు? అబద్ధం చెప్పానని అనుకుంటుంది నాన్న. నువ్వు నన్ను కొట్టావంటే ఎవరు నమ్మరు నాన్న. సరే నువ్వు ఇంటికి వెళ్ళు. త్వరగా వచ్చాయి నాన్న. దా. సచిన్ పోస్టర్ రాజుకి ఇచ్చేసాను నాన్న. మా క్లాస్ లో ఎవరి నాన్న ఫోటో ఇప్పటి వరకు పేపర్లో రాలేదు తెలుసా? నాకు ఈ ఫోటో ఉంది కదా, అందుకే సచిన్ పోస్టర్ రాజుకి ఇచ్చేసా. నాన్న నువ్వు మళ్ళీ క్రికెట్ ఆడవా? నువ్వు చెప్పు, ఆడినా వద్దా? ఆడు నాన్న, నువ్వు ఆడితే చాలా బాగుంటుంది, హీరోలా అనిపిస్తావు. లాయర్ దగ్గరికి వెళ్ళావా? రేపు వెళ్తా. కరెంట్ బిల్ కట్టలేదా? ఎందుకు బాబు ఇంత రెస్పాన్సిబుల్ గా ఉన్నావు? మన సిచ్యువేషన్ ఏమైనా అర్థం అవుతుందా నీకు? 3 months నుంచి రెంట్ కట్టలేదు, అన్ని చోట్ల అప్పులు, నెక్స్ట్ మంత్ నాని స్కూల్ ఫీజు కట్టాలి. అయినా ఏమీ పట్టనట్టు ఎలా ఉంటున్నావు బాబు? నాన్న ఎవరో అంకుల్ కరెంట్ బ్రేక్ తీసుకొని వెళ్ళిపోయారు నాన్న. క్యాండిల్స్ వెలిగిద్దాం.